నువ్వు చెప్పినవి ఏమి ఇందులో లేవు. నీ సంతకం మాత్రం ఉంది. నీకు తెలిసిన పాయింట్లే ఇందులో ఉన్నాయి. నువ్వు ఇక్కడ మాకు చెప్తున్న అబద్ధం ఏంటంటే మీరు ఓరల్గా మాట్లాడుకున్నవి మాకు చెప్తున్నావు. ఇది డాక్యుమెంట్ నీకు ఎక్స్ప్లెయిన్ ఏదైతే చేశారో అదే ఉందని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఇట్లా ఇంగ్లీష్లో రాసిన వాళ్ళు సంతకాలు పెట్టించేటప్పుడు ఎవరైతే డ్రాఫ్ట్ చేసే వ్యక్తి ఉంటాడో వాళ్ళు కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మరి నాకు తెలియదండి ఇందులో ఇది రాశారండి అని అనకూడదు. ఇందులో ఏం రాశారు? మంత్లీ 25,000 నీకు మెయింటెనెన్స్ ఇచ్చేలాగా. నేను అట్లా కూడా అడిగినా, నువ్వు ఇవన్నీ రాపిస్తున్నావు అడిగినా. ఇందులో ఏమి తప్పు లేదు. నువ్వు ఒక డిస్ప్యూట్ జరిగినప్పుడు ఈ అమ్మాయి ఏదో లిటిగేషన్ పెట్టి గొడవ పడితే ఆటోమేటిక్గా సెటిల్మెంట్ చేస్తారు పెద్ద మనుషులు కానీ ఎవరు. అక్కడ సెటిల్మెంట్ ఏం జరిగిందంటే, నాకు ఈ అమ్మాయితో పెళ్ళయింది, 2 పిల్లలు, వీళ్ళకి ఇక నుంచి మా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి, ఇక నుంచి పీస్ఫుల్గా మ్యారిటల్ రిలేషన్ కంటిన్యూ చేస్తాము, ఎవ్రీ మంత్ ఈ మంత్ నుంచి 25,000 రెగ్యులర్గా పిల్లలకి తనకి కలిపి మెయింటెనెన్స్ ఇస్తా. ఇన్ కేసు అలా ఇవ్వకపోతే నా మీద ఎటువంటి లీగల్ యాక్షన్స్ అయినా తీసుకోవచ్చు. ఇద్దరిని ఉంచుకుంటాను అనేది ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ నాకు నవ్వు వచ్చిన మాట ఏంటంటే, నా ఫస్ట్ వైఫ్ అని రాశాడు. ఫస్ట్ అంటే సెకండ్ మ్యారేజ్ ఉన్నట్లేగా. ఇది లీగల్గా అమ్మాయికి ప్లస్ పాయింట్లు. ఒక రకంగా సెకండ్ మ్యారేజ్ అయ్యింది, సెకండ్ అమ్మాయి ఉందని ఎక్కడ రాలే. మా ఫస్ట్ వైఫ్కి 25,000 పిల్లలకి తనకి కలిపి ఇస్తాను. ఫస్ట్ వైఫ్తో 5 days టైం స్పెండ్ చేస్తాను. అందుకు నవ్వు వచ్చింది. మిగతా 2 days ఎక్కడికి వెళ్తాడు అనేది క్వశ్చన్. అది వీళ్ళు ఓరల్ గా మాట్లాడుకునేవి. తనేమంటుందంటే అవి ఇందులో ఉన్నాయి, ఏమీ లేకుండా ఇండైరెక్ట్ గా అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఫస్ట్ వైఫ్ పిల్లలకి 25,000 ఇస్తాను, ఇక నుంచి మేమందరం హ్యాపీగా ఉంటాం. సెకండ్ పారాగ్రాఫ్, ఫస్ట్ వైఫ్ తో 5 days హ్యాపీగా ఉంటా, మిగతా 2 days ఎక్కడికి వెళ్తాడు అనేది. 5 రోజుల్లోనేమో ఇస్తున్నాడా 25,000? నీ దగ్గరనే ఉంటున్నా కదా, ఇస్తున్నాను కదా. పొద్దున అడిగినాడా? ఎప్పుడన్నా ఇట్లానే ఎప్పుడో ఒకసారి పోతాడు పనికి. డైలీ మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వచ్చేసరికి ఇది పక్కన పెట్టి మీ ఆయన వచ్చినాక అడుగుతా. బాగుంది వ్యవహారం, భలే తెలివిగా రాశాడు. దొరకడేమో ఆయన తెలివితేటలు. మస్తు పెట్టిండు మేడం, నాకు అసలు ఏం చేయాలో అర్థమైతలేదు. ఆయన పోయినప్పుడు కూడా ఇప్పటికి ఇంట్లో సరుకులు, పిల్లల ఫీజులు, స్కూల్ ఫీజులు ఇవన్నీ నేను మొన్న కంప్లైంట్ పెట్టినా మేడం. తీసుకుపోయింది, వాళ్ళ ఇంట్లో పెట్టుకొని కూడా లేదని చెప్పింది. సరే మీరు ఎంత దూరం పోతారు పోరి, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరే వస్తారు అని చెప్పి. మీ అమ్మాయికి ఫంక్షన్ అవేమైనా చేశారు? చేసినాం మేడం, అప్పు చేసినాం మేడం. ఎంత ఖర్చు అయింది? ఖర్చు 1,00,000 రూపాయలు అయింది మేడం. ఇది అప్పు తీర్పలేదు, ఇంకా ఆ తీర్పకుండానే పిలవడం బెటర్ పాపం. ఇప్పుడు నీకేంటి, మీ ఆయన కావాలా? ఆ అమ్మాయిని వదిలేసి మీ ఆయన కావాలా? చిన్న లేదా 25,000 రెగ్యులర్ గా కావాలి? లేదు మేడం, ఆయననే కావాలి. అమ్మ ఢిల్లీలో రేప్ కేసు ఇంకా నడుస్తుంది అతని మీద. ఇక్కడ పంపించారు. అమ్మాయి ఇక్కడ ఉంటుంది సార్, హైత్ నగర్ లో. సో కేసు నడుస్తుంది. పేపర్స్ ఉన్నాయా నీ దగ్గర? అవి ఇంట్లోనే ఉన్నాయి మేడం. అవి తేవాలి కదా మరి. మీ ఆయన వచ్చినప్పుడు పేపర్లు కూడా తెస్తే మీ ఆయనకి ఏం సన్మానం చేయాలో చేసి పంపించేవాళ్ళం. మీ ఆయన వచ్చాడు ఎప్పుడు మీతో పాటు? నువ్వేంటి ఎంత వీక్ గా ఉన్నావు? బలవంతా పని చేయడానికి సరిపోతుందా, లేకపోతే మీ ఆయనతో పోట్లాడడానికి సరిపోతుందా? పని చేయడం పాపం. తింటావా పాపం? అది కూడా ఎడగబెట్టడమే సరిపోతుందా? ఇంట్లో పని చేస్తా. ఎన్ని ఇల్లులు చేస్తారు? 6 ఇల్లులా? ఎంత వస్తుందమ్మా నెలకి? 15,000 వస్తుంది. 6 ఏళ్ళు 12, ఒక చోట 3,000, ఒక చోట 2,000. పిల్లల్ని చదివించుకుంటున్నావా పాపని బాబుని ప్రైవేట్ లో? ఏం చదువుతున్నారు పిల్లలు? 6th class, ఒక ఆమె 4th class. ఇంకెవరు సాయం లేదు? మీ అన్నదమ్ములు గానీ ఎవరు? చిన్న పాప గుండె పగులుతుంది ఆయన, లేకపోతే చాలా వీక్ ఉంది. ఏంటమ్మా చిన్న పాప? గుండె పగులుతుంది ఆయన పోయిన. తండ్రి అఫెక్షన్ ఎక్కువ. ఇప్పుడు ఆయన ఇంత మందిలో ఉన్నా కానీ తండ్రి సపోర్టే మాట్లాడుతుంది. అవునా? చిన్నది దానికేం తెలుసు? ఎంత వయసు? 10 years. అది పుట్టాక సగం వయసు. అతను లేడుగా? లేకున్నా గానీ అతని తరపు నుంచి మాట్లాడుతుంది. బాగా చూసుకుంటాడా? తండ్రి పిల్లల్ని బాగా చూసుకుంటాడా? ఇంట్లో కూడా బాగానే చూసుకుంటున్నాడుగా. రాడు, భార్యను సరిగ్గా చూసుకోడు, ఇంటికి సతాయిస్తా ఉంటాడు. ఇలాంటి పెద్ద మనుషులు పంచాయతీలు చాలా అయ్యి ఉంటాయి కదా, అవ్వలేదా? పోలీస్ స్టేషన్ లో మీడియేషన్ అవ్వలేదా మీకు? కంప్లైంట్ ఇచ్చానన్నావుగా. ఇది కౌన్సిలింగ్ నడుస్తుందా? అక్కడ ఫస్ట్ మీడియేషన్ అయ్యింది? అయ్యింది. నేను లేదు ఇద్దరిని చూసుకుంటా, ఫస్ట్ ఒప్పుకుంది, ఇప్పుడు ఎట్లా ఒప్పుకోలేదని. ఇక్కడ నువ్వేమో ఒప్పుకోలేదు కదా, ఒప్పుకున్నట్టు చూపించమను. ఒప్పుకున్నట్టే రాపిచ్చింది నేను. అక్కడ ఏమీ లేదు నాన్న, నువ్వు అసలు ఒప్పుకో మాకు. ఆమె ఇంకా బ్లాక్ మెయిల్ చేస్తుంది నాకు మేడం. నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తుందా? ఏం చేయాలో నేను చెప్తాను. ఆమె బంగారము తీసుకొచ్చింది. సెకండ్ మ్యారేజ్ చేసుకుని ఉంచుకున్నది సొంత భార్యను బ్లాక్ మెయిల్ చేస్తుంది. బంగారం తెచ్చి వదిలి అమ్మేసింది. అయితే ఇది ఇచ్చిండు కూడా, ఇది అమ్మిపెట్టు అన్నాడు. సరే అని ఎవరిదా అని అడిగినా కూడా ఆమె వచ్చింది, ఆమె చైన్ ఇచ్చింది, ఇది అమ్మిపెట్టు, నాకు ఖర్చులు ఉన్నాయి. వాళ్ళు బంగారం పెట్టి ఫస్ట్ లాక్డౌన్లోనే పెట్టారు మేడం. అది నా పేరు ఉంది బ్యాంకులో. నాకు కాల్ వచ్చింది. కాల్ వచ్చి ఇట్లా బంగారం ఉందంటే, నాకే లేదు బంగారం, నా దగ్గర ఏడు ఉంది సార్ బంగారం. తాకెట్ ఎవరు పెట్టారు? నువ్వా? మా ఆయన పెట్టాడు. అంటే 2 నంబర్లు ఉంటాయి కదా మేడం. సరే, అంటే నీ ఫోన్ నెంబరే ఇచ్చారు తప్ప నీకు తెలియదా? తెలియదు మేడం. ఆ బంగారం ఆవిడ బంగారం మీ ఆయన తాకట్టు పెట్టాడు, నీ ఫోన్ నెంబర్. ఇద్దరు కలిసిపోయి పెట్టారు. ఆయననే వచ్చిన తర్వాత ఇట్లా ఫోన్ వచ్చిందంటే అవును పెట్టాను అని చెప్పింది. ఇడిపించుకొని పెట్టుకుంటే అప్పుడే నేను చిట్టీలే పట్టినా మేడం.
చిట్టీలు ఎవరిని ఇడిపించుకోమన్నాడు? నిన్న నన్ను నడిపించుకోమన్నాడు. ఆ అమ్మాయి చేయి నువ్వు ఇడిపించుకుని కమ్మలు మేడం. అదే అవి ఏం చేసుకుంటావు? విడిపించి పెట్టు, పిల్లలకు అవసరం వస్తుంది అంటే ఎందుకు ఇప్పుడు ఆమె లేదా అన్న అడిగితే లేదు పోయింది మొత్తం. నీకు ఒకటి అన్ని తెలుసు, అంత పులిహార డబ్బు కోసం కక్కుర్తి పడుతుంది తప్ప ఈ అమ్మాయి ఎక్కడికక్కడ పోయింది, భర్త పోతున్నాడని ఇవేమీ లేవు. తీసుకున్నాం మేడం. తీసుకున్న తర్వాత మళ్ళీ నేను చెప్పిన ఆమెకి కమ్మలు నా దగ్గర ఉన్నాయి, తీసుకెళ్ళి నా పైసలు నాకు కట్టేసి అని. అయినా కానీ కాదు అన్నాను. కమ్మలు ఇప్పుడు ఉన్నాయా లేవా? బ్యాంకులో ఉన్నాయి మేడం. ఆమె నా ఇంట్రెస్ట్ పైసలు ఎన్ని సంవత్సరాలు కట్టినా 2028,000 నావి వచ్చేటి ఉండే. అవి ఇంట్రెస్ట్ పైసలు తీసుకున్నా. ఇంకా మళ్ళీ అప్పటి నుంచి నేను ఇంట్రెస్ట్ కడతలేను మేడం. ఎందుకంటే అది ఆమె బాధ్యత అయిపోయిందని కాపాడినా. ఇప్పుడు గోల్డ్ ఇడిపించుకోవాలి. ఎంత కట్టావు బ్యాంక్ కి? అది ఆయననే లెక్కేసింది మేడం. ఇన్నిసార్లు నీకెందుకు ఇచ్చింది వడ్డీ? అంటే ఇన్ని రోజులు నేను కాపాడినా కదా మేడం. వడ్డీ ఇచ్చిందంట ఆ కమ్మలు అక్కడ కాపాడినందుకు. బ్యాంక్ లో అమ్మాయిది తీసుకెళ్లి ఇలా ఆయన తాకట్టు పెట్టాడు, సెకండ్ వైఫ్ ది. అయ్యేమో డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేశారు. అప్పుడు అలా ఆయన అన్నాడు, నీ దగ్గర ఉంటే నువ్వు కడుతూ ఉండి నువ్వే తెచ్చేసుకో అన్నాడు. తెచ్చుకుంటే మాత్రం అమ్మాయి వచ్చి పట్టుకెళ్ళిపోద్దిగా. అయినా ఈవిడేదో ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటూ వస్తే ఆ అమ్మాయి ఆ వడ్డీ కట్టిందంట. ఇంకా బ్యాంక్ లోనే ఉంది ప్రెసెంట్. ఏమ్మా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఆయన వేరే ఆవిడతో ఉంటే నీకు కోపం రావాలి. దానికి తోడు ఈ వడ్డీలు ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? చిన్నపిల్లల ఆటల్లో ఉంది తెలుసు. అప్పు తీరుస్తావు మరి దొరకపోతే? లేదు గోల్డ్ వాళ్ళెవరో గోల్డ్ మనకెందుకు అసహించుకోవాలి? అది పోయి నువ్వెవరు అనుకుంటున్నావు? ఒక 6 ఇళ్లలో పనిచేసి ఒక భద్రకాళి లాగా ఉండి దమ్ముగా ఉండాల్సిన ఒక అమ్మాయివి పోయిందని చెప్తున్నాడు కదా ప్రతిసారి. నువ్వు అతన్ని ఎప్పుడో క్షమించేసావు. అవును, మేము విరుచుకు పడాలి అని అంటున్నావు. నువ్వు క్షమించేసి ఇలా నవ్వుతూ కథ చెప్తూ కాదు. వినమ్మా, నీలో ఎక్కడ అసలు ఇందాకటి నుంచి ఒక ఊపు లేదు, ఒక కోపం లేదు. ఎవరో పక్కింటి ఆంటీ కథ చెప్తున్నట్టుగా చెప్తున్నావు. ఎలాగ రగిలిపోవాలి నువ్వు? అన్ని అయినాయి సార్. అదే ఎంత అయిపోయి అలవాటు అయిపోయి ఇప్పుడు నాకు రావట్లేదు చేయాలో చెప్పు. నేను అందుకే నేనేమన్నానంటే నీ 25,000 నీకు రెగ్యులర్ గా వచ్చేలాగా ఇప్పించాలి అంట. అది బెటర్. 25,000 కాదు. మీ ఆయన ఆ దుకాణం కట్ చేయించడానికి చూద్దాం, ఆయన ఎంత మారుతాడో చూద్దాం. ఆవిడకి విని 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 వదిలేసి ఉంటుంది అన్ని పాపం. సరే అండి, మీ ఆయన పేరేంటి? మీ ఆయన పేరు? ఓకే, అజయ్ గారు రండి. నమస్తే, కూర్చోండి. అజయ్ గారు చక్కగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, 13 ఏళ్ల కాపురం, 2 ఆడపిల్లలు. ఇప్పటి వరకు జరిగిందంతా మీ ఆవిడ చెప్పుకొచ్చింది. ఏంటండి ఇదంతా? ఆల్రెడీ అంటే ఇది నేను చెప్పొచ్చులో తెలియదు, మీ మీద రేప్ కేసు కూడా ఉందని చెప్పేసి అంది మీ ఆవిడ. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ ఆవిడని మీరు? ఏం లేదు మేడం, నా పిల్లల గురించి నేను దూరం వెళ్ళాలనుకుంటున్నాను. నా పిల్లల గురించి నేను దూరం వెళ్ళాలనుకుంటున్నాను. పిల్లల గురించి దూరం వెళ్ళటం ఏంటి? ఎందుకంటే నాకు పుట్టిన పిల్లలకు నేను వాళ్ళ దగ్గర వండుకుంటున్నాను. నా భార్యకు ఇంతకు ముందు గిట చెప్పిరు ఏంటంటే కౌన్సిలర్ గిట అదే మాట మాట్లాడారు. అందుకే నా పిల్లల గురించి నేను దూరం వెళ్ళాలనుకుంటున్నాను. మీ పిల్లల గురించి మీరు దూరం వెళ్ళటం ఏంటి నాకు అర్థం కాలే. ఇలాంటి అలవాటు మానుకోరి, పిల్లలు ఉన్నారు కదా అని చెప్పాను మేడం. డౌట్ ఉంది కదా మేడం, అందుకే. ఏమని అడగండి, ఏమని డౌట్ ఉంది? ఏమనమ్మా ఏమన్నావు అంటున్నాడు అతను. మాకు అర్థం. ఈ అలవాటు మానుకో, 2 ఆడపిల్లలు మనకు మంచిగా ఉండదు అని చెప్పినాను మేడం. అంతేనా అంది? ఇంతకు ముందు చెప్పలే? ఇంకా ఏం చెప్పలే? ఇంకేం చెప్పిన? నీకు మోజు వస్తే పిల్లలు పక్కన పడుకొని రెడీ ఉన్నావు చెప్పలే నువ్వు? నేను చెప్పలేదు ఆ మాట. 2 ఉన్నారు కదా. ఎవరిద్దరు? లడ్డు చిన్ని. అంటే తప్పేంటి? నీ క్యారెక్టర్ ఎట్లా ఉంది? నీ క్యారెక్టర్ ఎట్లా ఉంది? నువ్వు తప్పించేసుకొని వెళ్ళిపోతావా? ఎందుకు తప్పించుకొని వెళ్తావా? ఇప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావు, నీ భార్య ఎలా ఉంది? నువ్వు అంత పుష్టిగా ఉన్నావు, అందులో నా భార్య ఇంటికి మహాలక్ష్మి, అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను, కనీసం కాస్త బలంగా ఉండాలని తెలియదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.